మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. మీన్ రెడ్డి దుమాయిగూడ నివాసిగా ఇటు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుర ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఫోటో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆ వ్యక్తిని పోలీసులు ఇటు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఇటు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ వ్యక్తి ఇటు దుమాయిగూడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రెసెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు అధికారులు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రజెంట్ మీరు ఫోటోలో చూస్తున్న ఆ వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇటు పోలీసులు పట్టుకున్నారు. అయితే మనస్తాపంతోనో కోపంతోనో ఇటు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వ్యక్తి మీన్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దుమాయిగూడ నివాసిగా గుర్తించారు. ప్రెసెంట్ ఆ వ్యక్తికి సంబంధించిన బాడీను గాంధీ హాస్పిటల్ కి తరలించి పోస్ట్ మార్టం చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ ఆత్మహత్యకు గల కారణం తనను ఇటు అరెస్ట్ చేసినందుక, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసినందుక, లేకపోతే అసలు ఏంటి, మనస్తాపానికి గురయ్యాడా, మెంటల్ కండిషన్ సరిగ్గా లేవా, పోలీసులు ఏమంటున్నారు? అంటే మీన్ రెడ్డి అతను కుషాయిగూడలో రెగ్యులర్ గా ఆటో నడుపుతూ ఉంటాడు. ఆటో నడుపుతున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో నిన్న పట్టుబడ్డాడు. అయితే ఆ పట్టుబడ్డ తరుణంలో ఆటో ఓనర్ సలీం కి ఫోన్ చేసి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డానని చెప్పేసి కూడా ఆయన విషయం చెప్పడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎంతసేపటికి ఆటో అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు అక్కడ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా, ఒకవేళ అతనికి ఘటన జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేరా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గాంధీ మార్చరీలో మీన్ రెడ్డికి సంబంధించి మృతదేహం ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇటు మల్కాజ్గిరి పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని చెప్పేసి కూడా మీన్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. చనిపోయిన తర్వాత గాంధీ మార్చరీలో బాడీ ఉందని చెప్పేసి కూడా వారికి ఫోన్ రావడంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా పక్కనే ఉన్నటువంటి కాలనీ వాసులు, అదేవిధంగా అతని సోదరుడు చెప్తున్నారు. ప్రస్తుతం మీన్ రెడ్డి బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎవరైతే ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసు ఏం జరిగింది అనేది ఒక మిస్టరీగా ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లోనే అన్ని విషయాలు తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే మీన్ రెడ్డి గత కొంతకాలంగా ఆటో డ్రైవర్ గా బంద్ చేస్తున్నాడు. సలీం అనే వ్యక్తి వద్ద అద్దెకు తీసుకుని ఆటోను నడుపుతున్నట్టు తెలుస్తుంది. నిన్న బ్రీత్ అనలైజర్ లో ఆయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 120 mgగా వచ్చిందని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అయితే ఆటో సీజ్ చేసి కౌన్సిలింగ్ కి రేపు రావాలని చెప్పి ఆటో తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఓనర్ కి మీన్ రెడ్డి చెప్పడంతో సలీం ఆయన బెదిరించడం, ఆటోకి ఎలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డావు, అతన్ని మనస్తాపానికి గురి కావడం, అదేవిధంగా పోలీసులని చాలాసేపు ప్రాధేయపడి ఆ తర్వాత ఇక ఆటో రాదని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్ ముందే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు కాబట్టి పోస్ట్ మార్టం
పూర్తయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్తామంటున్నారు. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన పైన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో అక్కడ ఎవరు లేరా, ఎందుకు అడ్డుకోలేకపోయారనే దానికి సంబంధించి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఘటన పైన లోతైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఎవరైనా పోలీసులు బెదిరించి ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మీన్ రెడ్డి సోదరుడు డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే గాంధీ మార్చరీలో అతనికి బాడీకి మీన్ రెడ్డి బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత దమ్మాయిగూడలో ఆయన నివాసం ఉంటాడు కాబట్టి దమ్మాయిగూడ నివాసానికి తరలించి అక్కడ ఆయనకు అంత్యక్రియలు చేసి తర్వాత ఈ కేసును మాత్రం పోలీసులు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఏం జరిగింది అసలు ఒక స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా మల్కాజ్గిరి పోలీసులు ఈ లోతైన దర్యాప్తు చేసి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల అన్ని ఫుటేజ్ ను కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఖచ్చితంగా బండి సీజ్ చేయడం, కేసు నమోదు చేయడం పోలీసులు చేస్తుంటారు. కానీ కొంతమంది మిస్బిహేవ్ చేయడం, ఒకవేళ తిట్టడము అలాంటివి కూడా చేస్తుంటారు. కాబట్టి ఆ మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పోలీసులతో పాటు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అర్ధరాత్రి ఘటన జరిగింది కాబట్టి గాంధీకి తీసుకొచ్చే లోపే మీన్ రెడ్డి చనిపోయాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆటో డ్రైవర్ కి అంటే ఆటో ఓనర్ సలీం కి మీన్ రెడ్డికి ఏమైనా ఘర్షణ జరిగిందా, గతంలో ఏమైనా ఘర్షణలు జరిగాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన మృతదేహానికి గాంధీ మార్చరీలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా బయట పెడితేనే అసలు ఏం జరిగింది అక్కడ అనేది బయటకు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మీన్ రెడ్డి సోదరుడు మాత్రం ఒకరే గాంధీ మార్చరీ దగ్గర ఉన్నారు. కుటుంబ సభ్యులంతా దమ్మాయిగూడలో ఉన్నారు. ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న తమ కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. అసలు పోలీసులు ఏం చేశారు, ఆ కేసు నమోదైన తర్వాత కౌన్సిలింగ్ కి రమ్మని చెప్పారా లేకుంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైనా ఘర్షణ జరిగిందా, అసలు ఎలా చనిపోయాడు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా మీన్ రెడ్డి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒకవేళ గనక మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే వెహికల్ సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేకపోయినా మీ మీద ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొద్దిసేపు మీ వెహికల్ ను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు పానిక్ అవ్వడం, ఇట్లా క్షణికావేశంలో చనిపోయే ఆలోచనలు చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడకుండా ఉండాలంటూ కూడా బిగ్ టీవీ కోరుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ సమయంలో అసలు ఎవరైనా అక్కడ ఉన్నారా లేదా, ట్రాఫిక్ పోలీసులు ఏమన్నారు, తనకి సంబంధించి ఎటువంటి మెంటల్ కండిషన్ లో అక్కడ మీన్ రెడ్డి ఉన్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.